కర్ణాటక రాష్ట్రంలో రాజకీయం రసవత్తంగా మారింది. దీంట్లో భాగంగా డీకే శివకుమార్ సీఎం అయిన తర్వాత మొదటిసారిగా తన క్యాబినెట్లో 20 మంది మంత్రులతో పాటుగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించడం కోసం అయితే మాత్రం ఈరోజు క్యాబినెట్ అయితే సిద్ధం చేయడం జరిగింది. ఆ ఒక 20 మంది పేర్లలో తమ పేరు లేదు అంటూ కూడా కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా అయితే చేసినటువంటి పరిస్థితిలో ఇప్పుడు కాంగ్రెస్ అంతటా కూడా ఒక సంచలనంగా కూడా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా యశ్వంతరాయ గౌడ అయితే మాత్రం తన పదవికి తన ఎమ్మెల్యే పదవికి అయితే రాజీనామా చేస్తూ కూడా ఒక స్పీకర్ రుద్రప్ప గౌడ్కి కూడా తన రాజీనామా లేఖనైతే పంపించడం జరిగింది. దీంతో పాటుగా గోపాలకృష్ణ తను కార్పొరేషన్ చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారు, అలాగే ఎమ్మెల్యే కూడా వ్యవహరిస్తున్నారు. తనకి కూడా కుట్రపూరితంగా కూడా తనకి మంత్రి పదవి దక్కనీయకుండా చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇది అంతటి కూడా డీకే శివకుమార్ క్యాబినెట్లో మాకు స్థానం కల్పించట్లేదు అని నిరుత్సాహంతోనే ఒక అసమ్మతి సెగలు కూడా బయట వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. తను స్పీకర్కి రాజీనామా లేఖ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్లో అయితే ఒక తీవ్ర సంచలనంగా కూడా మారినటువంటి పరిస్థితి ఉంది. తమరే కాకుండా తమతో పాటు ఇంకో 10 మంది కూడా ఎమ్మెల్యేలు రాజీనామాకి సిద్ధంగా ఉన్నారు అంటూ, అలాగే ఈ యొక్క ఎమ్మెల్యే పదవి కార్పొరేషన్ చైర్మన్ పదవులకే కాకుండా కాంగ్రెస్కి సంబంధించినటువంటి మెంబర్షిప్కి కూడా తను మెంబర్గా ఉంటూ ఉన్నటువంటి కాంగ్రెస్లో కూడా తను పూర్తి స్థాయిలో రాజీనామా చేస్తున్నామనేసి ప్రకటించడం అయితే మాత్రం ఇప్పుడు తీవ్ర కలకలం అయితే రేపింది. దీంతో రంగంలోకి దిగినటువంటి వేణుగోపాల్ అలాగే డీకే శివకుమార్ అయితే మాత్రం వీరితో మంతనాలు కూడా జరిపి మళ్ళీ వాళ్ళని క్యాబినెట్ విస్తరణలోకి తీసుకోవాలనేసి అయితే మాత్రం ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి కర్ణాటక కాంగ్రెస్లో అయితే ఈ యొక్క అసమ్మతి సెగలైతే మాత్రం తారాస్థాయికి అయితే చేరుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. గతంలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వారికి మంత్రి పదవులు ఇస్తూ మొదటిసారిగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు కూడా మంత్రి పదవులు అయితే దక్కింది. అలాగే సిద్ధరామయ్య క్యాబినెట్లో పనిచేస్తూ కొన్ని స్కాములకు గురైనటువంటి ఎమ్మెల్యేలకు కూడా మళ్ళీ వాళ్ళని తిరిగి మంత్రి పదవులు అయితే ఇస్తూ ఉన్నారు. కానీ కాంగ్రెస్కి సంబంధించి మొదటి నుంచి కష్టపడుతున్నటువంటి మాకు మంత్రి పదవి దక్కలేదన్న నేపథ్యంలోనే యశ్వంతరాయ గౌడ కానీ అలాగే గోపాలకృష్ణ కూడా వీరిద్దరూ వాళ్ళకి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలతో పాటుగా రాజీనామాకి 10 మంది సిద్ధంగా ఉన్నారు. అలాగే వీరిద్దరూ కూడా ఈరోజు రాజీనామా చేయడంతో పాటుగా డీకే శివకుమార్ కాంగ్రెస్ నాయకత్వం కూడా కొద్దిగా అయోమయంలో కూడా పడిందనేసి అయితే తెలుస్తూ ఉంది. ప్రస్తుత కర్ణాటక రాజకీయాల్లో అయితే ఎలా ఉండబోతుంది, ఈ యొక్క మంత్రివర్గంలోకి మళ్ళీ వాళ్ళని తీసుకోబోతున్నారా, వాళ్ళతో జరిగేటువంటి ఈ యొక్క చర్చలు విఫలం అవుతుందా లేదా సఫలం అవుతుందా అన్న దానిపైన అయితే మాత్రం ఇప్పుడు ఇక డీకే శివకుమార్ వీరిని వాళ్ళతో కలిసి వాళ్ళైతే మాత్రం మళ్ళీ క్యాబినెట్లోకి తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయా, లేదా వారితో పాటు మరో 10 మందిని ఎమ్మెల్యేలను పోగొట్టుకోబోతున్నారా అన్న దానిపైన అయితే ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాల్లో ఇదొక తీవ్ర విమర్శలకైతే గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గత సిద్ధరామయ్య ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా నెలకొనలేదు. డీకే శివకుమార్ సీఎంగా అయిన తర్వాతనే ఇటువంటి పరిణామాలంతా కూడా చోటు చేసుకుంటున్నాయి అనేసి అయితే మాత్రం తమ ఎమ్మెల్యేలు తమ బాధనైతే మాత్రం వెలగక్కున్నటువంటి పరిస్థితి అయితే కర్ణాటకలో అయితే నెలకొంది.